సంసోను గొప్ప బలాఢ్యుడు. అతడు ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకొనుటకు పుట్టినవాడు. అనేకసార్లు ఫిలిస్తీన్లను చంపి వారి పంటలను నాశనం చేశాడు. అతన్ని ఎదిరించేవారు ఫిలిస్తీన్లలో ఎవ్వరూ లేరు. ఒకనాడు సంసోను దెలీలా అనే స్త్రీని చూసి తన ప్రేమలో పడిపోయాడు. ఇది తెలుసుకున్న ఫిలిస్తీన్లు దెలీలా దగ్గరికి వచ్చి ఆమెతో, నీవు సంసోను యొక్క గొప్ప బలం దేనిలో ఉన్నదో మాకు తెలియజేసిన యెడల మాలో ఉన్న ప్రతివాడు నీకు 1100 వెండి నాణములను ఇస్తామని చెప్పిరి. వెండి నాణములకు ఆశపడిన దెలీలా అప్పట్నుంచి సంసోను యొక్క బలం ఎందులో ఉన్నదో కనుక్కొనుటకు ప్రయత్నించెను. దెలీలా, నీ మహాబలం దేనిలో ఉన్నదో, నిన్ను దేనిచేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనెను. అందుకు సంసోను, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన యెడల నేను బలహీనుడనై సామాన్య మనుషుని వలె అవుతానని చెప్పెను. అంతటా ఆమె ఆ చువ్వలతో అతనిని బంధించి, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు ఆ చువ్వలను తెంపెను. గనుక అతని బలం అతనిలోనే ఉన్నదని దెలీలాకు తెలిసెను. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను ఎలా బంధించవచ్చో నాకు తెలియజేయమనగా సంసోను, పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బంధించిన యెడల నేను బలహీనుడనవుతానని చెప్పాను. అంతటా దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లతో సంసోనును బంధించెను. ఫిలిస్తీన్లు నీ మీదికి వస్తున్నారని దెలీలా సంసోనుతో అనగా సంసోను తన చేతుల మీద నుండి నూలు పోగు వలె ఆ త్రాళ్లను తెంపెను. అప్పుడు దెలీలా, నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివనెను. నిన్ను దేనిచేత బంధింపవచ్చో దయచేసి నాకు తెలుపమనగా సంసోను, నీవు నా తలజడలు 7 అల్లిక అల్లిన యెడల నా బలం నా నుండి పోయి బలహీనుడనవుతానని చెప్పాను. అంతట దెలీలా అలాగు చేసి మేకుతో తల వెంట్రుకలను దిగకొట్టెను. 3వసారి కూడా సంసోను, ఫిలిస్తీన్లు నీ మీదికి వచ్చుచున్నారని అనగానే సంసోను నిద్ర మేలుకొని మేకు నుడదీసుకొని పోయెను. అప్పుడు దెలీలా, నా యందు నీకిష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? నీవు నన్ను 3 సార్లు ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ప్రతిదినం ఆమె మాటల చేత సంసోనును బాధించుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అతడు తన బలం తన వెంట్రుకలలో ఉన్నదని, ఆ వెంట్రుకలు క్షౌరం చేస్తే నా బలం పోతుందని చెప్పెను. దెలీలా సంసోను చెప్పినది నిజమని నమ్మి ఫిలిస్తీన్లకు కబురు పంపించెను. తరువాత ఆమె ఒకరిని పిలిపించి సంసోనుకు క్షౌరం చేసెను. వెంటనే అతనిలో నుండి బలం తొలగిపోయెను. అప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి సంసోనును ఇత్తడి సంకెళ్లతో బంధించి అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వెళ్లి బందీగృహంలో తిరగలి విసురుటకు అతనిని ఉంచెను. పిల్లలు, సంసోను గొప్ప బలం కలిగినవాడు. ఫిలిస్తీన్లు ఎవ్వరూ అతనిని ఏమీ చేయలేకపోయారు. కాని దెలీలా ప్రేమలో పడి దేవుడిచ్చిన బలాన్ని కోల్పోయాడు. మనం పాపానికి చోటిస్తే దేవుని ఆత్మను కోల్పోతాం. దేవుడు మనకు తోడుగా ఉంటేనే మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలం. ఒకవేళ పాపంలో ఉన్నట్లయితే అందరికీ బానిసలుగా మారతాం. కంటత వాక్యం. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. పిల్లలు, మీకొక ప్రశ్న. దెలీలాకు ప్రతివాడు ఎన్ని వెండి నాణెములు ఇస్తామని చెప్పిరి?